అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లెనిన్ జూలై 10న గ్రాండ్గా థియేటర్లోకి వచ్చేసింది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే మంచి బజ్ ఏర్పడింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టి సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో సమంత కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే రికార్డుకు అఖిల్ బ్రేక్ వేస్తాడా అని చర్చ మొదలైంది. ఇటీవలే విడుదలైన సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి మౌత్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో 5 కోట్ల వసూళ్లు సాధిస్తే ఆచి చికెన్ మసాలా 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా అరుదైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. సో ఈ వారం విడుదలైన అఖిల్ లెనిన్ బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ మా ఇంటి బంగారం మీద పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ వీకెండ్ లో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే సమంత సినిమా 100 కోట్ల మైలురాయిని అందుకోవటం అసాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి లెనిన్ పోటీని తట్టుకొని మా ఇంటి బంగారం 100 కోట్ల క్లబ్లో అడుగు పెడుతుందా లేదా అన్నది లెట్స్ సీ.